నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే భూపాల్ రెడ్డి గారు. నమస్తే నమస్తే అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, నల్లగొండ ప్రాంత అభివృద్ధే నా ఆరాటం అన్నారు. ఎందుకన్నా ఆరాటం? ఏంది ఆరాటం? మీ సొంత నల్లగొండ ప్రజలే మిమ్మల్ని ఓడించారు కదా, ఎందుకు ఇంకా ఆరాటం? ఆరాటము ఇంకొకటి కాదు. నల్లగొండ పైన ప్రేమ. నల్లగొండ ప్రజలు నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నన్ను గెలుపులకు తీసుకొచ్చిండు. కన్ఫ్యూజన్లో నేను ఆ రోజు 15 రౌండ్లు లీడ్ వచ్చి లాస్ట్లో 3 రౌండ్లలో 20,000 ఓట్లు ఖరాబ్ అయిన తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తిని. అంటే నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు ఎమ్మెల్యేగా 52,000 ఓట్లు వేసిండ్రు. తర్వాత నా ఆటో అనుకొని 20,000 ఓట్లు వేసిండ్రు. 72,000 ఓట్లు వేసినటువంటి నల్గొండ ప్రజలకు ఎప్పటికీ నేను పాదాభివందనం చేస్తున్నా. మరి వారికి ఎప్పటికీ రుణపడి ఉన్నా. నా మనసు నిండా ప్రతి క్షణం ప్రతి ఆలోచన నల్గొండ అభివృద్ధి కోసమే నా ఆరాటం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అభిమానాన్ని చూరగొనడం అనేది మామూలు విషయం కాదు. ఒక మధ్యతరగతి కుటుంబమైనటువంటి మేము మమ్మల్ని అభిమానించి 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి 1000 కోట్లలో ఉండి దౌర్జన్యము గుండాయిజము అన్నీ ఉండినా అలాంటి వ్యక్తి పైన నాకు ఓటేసి గెలిపించినటువంటి మరి ప్రజల కోసం ఎప్పుడూ నేను రుణపడే ఉన్నా. అంత ధైర్యం ఎట్లొచ్చిందనా? 20 ఏళ్ళ నుంచి ఒక మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కూడా స్వతంత్రంగా పోటీ చేయాలన్నటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు ఇష్టం. ఎందుకంటే నల్గొండ ఎన్నోసార్లు నేను నల్గొండకు పోయినప్పుడు అభివృద్ధి లేదు, ఏమున్నా ఆయన షో, ఆయన ఆరాటము ఎలా తీసుకునే పరిస్థితులు అవపడ్డాయి. కానీ నల్గొండకు కూడా ఏనాడు కూడా 20 ఏళ్ళుగా మంత్రి పదవిలో ఉన్నాడు. ముఖ్యమంత్రికి దగ్గర అన్నారు. ముఖ్యమంత్రి చెవులలో ముచ్చట్లు చెప్పిండు. తర్వాత మెడికల్ కాలేజ్ తెస్తా అన్నాడు. తర్వాత బత్తాయి మార్కెట్ తెస్తా అన్నాడు. తర్వాత ఎన్నో రకాలుగా మాటలు చెప్పిండు కానీ చేతలు చేయలే. అలాంటి వ్యక్తి మీద నేను ఖచ్చితంగా గెలవాలనే కసితోటే నేను ఆ నల్గొండకు రావడం జరిగింది. మరి ఆ నల్గొండకు వచ్చినప్పుడు నా మనసులో ఒక ఆలోచనతో నల్గొండని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని. మరి ఆ సంకల్పం నుంచి పుట్టిందే వెంకటరెడ్డి మీద గెలవాలి, నేను గెలవాలి, నల్గొండను గెలిపియాలి. నా కోటేసిన ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి, వాళ్ళు ఆరాటపడుతున్నటువంటి, వాళ్ళు ఆలోచనకు అనుగుణంగా నల్గొండని రూపురేఖలు మార్చాలనుకొని మరి ఆ ప్రయత్నం చేసిన. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన. మరి అది కొద్దిగా మిస్ అయినా 2018లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత మా దురదృష్టము 2 ఏళ్ళ కరోనా వచ్చింది. 1 ఇయర్ ఎలక్షన్స్, 3 ఏళ్ళు పోయినా 2 ఏళ్ళు మిగిలి ఉండే. ఆ 2 ఏళ్లలో కేసీఆర్ గారు మరి ఏ విధంగా సహకరించిండో ఇలా నల్గొండ ప్రజలు ఎవరిని అడిగినా చిన్న పిల్లగాడి నుంచి పెద్దవారి వరకు నల్గొండ అభివృద్ధి ఏ విధంగా అయిందంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారి ఆలోచన నుంచి ఆ నల్గొండ అభివృద్ధి కోసము మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని 20 ఏళ్ళుగా ఏ విధంగా మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పిండో, మరి మెడికల్ కాలేజ్ అన్నాడో, ఐటీ హబ్ అన్నాడో, లేదా బత్తాయి మార్కెట్ అన్నాడో, తర్వాత నల్గొండ అభివృద్ధి అన్నాడో, అవన్నీ కూడా ఆయన చేయలేని పనులన్నీ కూడా నేను చేసిన. అంటే ఆయన మంత్రిగా చేయలేనివన్నీ కూడా నేను ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి పెట్టిన. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల్లో నల్లగొండ అనేది అభివృద్ధి చెందలేదు అంటున్నారా మీరు? 100% జరగలేదు, చేయలేదు, జరగలేదు, 100% జరగలేదు. మెడికల్ కాలేజ్ తెస్తాడు, తెచ్చిండా? అది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గుంతగల్ల జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో నల్గొండకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించినాం. దాన్ని మళ్ళీ పూర్తి చేసినాం. పూర్తి చేస్తే మేము చేసిన దాని మీద వచ్చి శిలాపలకం పెట్టుకొని షోపుటప్ చేసినటువంటి వ్యక్తులు. మరి అదేవిధంగా ఐటీ శాఖ మినిస్టర్ ఉండి నేను ఐటీ హబ్బు చేస్తా, నల్గొండని ఇది చేస్తా, అది చేస్తా అంటే మరి నువ్వు చేయలేంది, నువ్వు వదిలేసింది, నువ్వు చేయలేని పని నేను మరి కేటీఆర్ గారు
మరి ఐటీ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రుల్ని మరి సహకారంతో ఒక్క మాట అడిగి వెంటనే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని ఆయన వెంటనే నల్గొండ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి మరి ప్రారంభం కూడా ఆయన చేతుల మీదనే చేసినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర ఐటీ హబ్ అంటే దగ్గర దగ్గర 3600 మంది 3 షిప్లలో పనిచేసే అంత గొప్ప ఐటీ హబ్ను నిర్మాణం చేసినాం. అరే నువ్వు మంత్రిగా ఉండి ఐటీ హబ్ మంత్రిగా ఉండి కూడా, ఐటీ శాఖ మినిస్టర్గా ఉండి కూడా నువ్వు చేయలేని పని నేను ఒక ఎమ్మెల్యేగా చేసి పెట్టి ఆ యొక్క ఐటీ హబ్ పూర్తి చేస్తే ఇవాళ దాన్ని 15 నెలల నుంచి దాన్ని వాడుకునే స్థితిలో లేరు. ఇవాళ మూత పెట్టినటువంటి పరిస్థితి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కానీ, అటు ఐటీ హబ్ కానీ, అటు బతాయి మార్కెట్ కానీ, మరి అదేవిధంగా నల్గొండ ఎన్జీ కాలేజీ, మరి ఆ ఎన్జీ కాలేజీలో ఎంతోమంది మరి అది ఒక పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఒక దేవాలయం. అది అందులో దగ్గర దగ్గర 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు అలా చదువుకుంటున్నారు. వారికి మరి అది ఎప్పుడో 1956లో నిర్మాణమైనటువంటి ఎన్జీ కాలేజు మరి ఇప్పటికి 5,000, 6,000 మంది చదువుతున్నటువంటి మరి పేదవారికి అదొక దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఒక్క మాట కేసీఆర్ గారిని అడిగిన, అన్న అది మనం చేయాలి, అది తెలంగాణలో ఒక గొప్ప మరి డిగ్రీ కాలేజు, దాన్ని పూర్తి చేయాలంటే వెంటనే 36 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం డిస్మెంటల్ చేసి కొత్త నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చి దాన్ని మరి ప్రారంభం మరి శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసినాం. అందులో దగ్గర దగ్గర 50% కంప్లీట్ చేసినాం. ఇప్పుడు జరగాల్సిన 50% 15 నెలల నుంచి నత్తనడకగా నడుస్తుంది, నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా పుష్కలంగా తాగడానికి ప్రతి డైలీ 24 గంటలు నీళ్ళు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చినాం. శానిటేషను, పార్కులు, మరి అదేవిధంగా రోడ్ల వెడల్పు, మరి అన్నీ కూడా చేసి ఇలా నల్గొండని మనసులో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా తయారు చేసినాం. ఇలా జంక్షన్లు, మరిగూడ జంక్షన్ కానీ, ఎన్జీ కాలేజ్ జంక్షన్ కానీ, క్లాక్ టవర్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇలా నల్గొండ ప్రజలు సంతోషపడే విధంగా నల్గొండను అభివృద్ధి చేసినాం. మరి చేయలే. నేను ఒక ఎమ్మెల్యేగా 1350 నుంచి 1500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నిధులు తెచ్చి పనులు ప్రారంభం చేస్తే ఇవాళ నువ్వు మళ్ళా మరి మోసపు మాటలతో, అబద్ధపు హామీలతో ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు ఈ 15 నెలల నుంచి నల్గొండలో శాంక్షన్లు తెచ్చి జీవోలు తెచ్చినవి క్యాన్సిల్ చేసుకొని సీసీ రోడ్లను ఇంకోటనో నేను తెచ్చిన పనులకు కొబ్బరికాయలు కొట్టుకుంటా, నేను కంప్లీట్ చేసిన పనులకు మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటా, పోజులు ఇచ్చుకుంటా, ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. కానీ నేను మీ ద్వారా విజయ్ గారు తొలి వెలుగు ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 1300 నుంచి 1500 కోట్ల రూపాయలు నల్గొండకు తెచ్చిన. అందులో ఐటీ హబ్ అవ్వబడుతుంది, మెడికల్ కాలేజ్ అవ్వబడుతుంది, బతాయి మార్కెట్ కంప్లీట్ చేసుకున్నాం, రోడ్లన్నీ విస్తరణ చేసుకున్నాం, తర్వాత ఎన్జీ కాలేజు, తర్వాత అన్ని నల్గొండలో దగ్గర దగ్గర పార్కులు అన్నీ ఎవ్రీథింగ్, శానిటేషన్ అన్నీ కూడా మున్సిపాలిటీకి దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం మరి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా బండ్లతో సహా, ట్రాక్టర్తో సహా, ఆటోతో సహా, తర్వాత లాడర్తో సహా, జేసీబీతో సహా ప్రతిదీ మరి ప్రొవైడ్ చేసినాం. మరి ఇక నువ్వు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నావు, నేను అవసరమైతే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నావు కదా. ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా. ఉదయ సముద్రం ఏదైతే బాపనేల రిజర్వాయర్ ఉందో కమిషన్ల కోసం నువ్వు ఆ రోజు మరి దాన్ని శంకుస్థాపన చేస్తే కేసీఆర్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర 450 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసినాం. దాన్ని మొన్న ప్రారంభం చేసుకున్నావు, షోపుటప్ చేసుకొని కంప్లీట్ చేసి నేను ట్రయల్ రన్ చేసిన దాన్ని నువ్వే కంప్లీట్ చేసినట్టు నువ్వు షోపుటప్ ఇచ్చుకున్నావు, పోజులు ఇచ్చినావు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ బాపనేల ఆ రిజర్వాయర్కు మరి కాలువలు తవ్వాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని మరి ఇంకా నీళ్ళు రావాలంటే దానికి ఇంకొక 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కావాలి. దానికి శాంక్షన్ ఇప్పియండి. ఇదే రేవంత్ రెడ్డి గారితో అనౌన్స్ చేపియండి, నీకు దమ్ముంటే చేపియండి. దానికన్నా ముఖ్యంగా ఆ బాపనేల రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే
పానగల్ రిజర్వాయర్కు ఏదైతే ఉందో పుట్టంగండి నుంచి నల్గొండ వరకు 92 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని ఆ కాలువను వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 4000 క్యూసెక్ల నీళ్ళు వస్తా చేస్తేనే ఈ బాపనెల్లిలో రిజర్వాయర్కు నీళ్ళు వస్తాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది. మరి అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే ఆల్రెడీ చెరువులు కానీ తర్వాత పానగల్ రిజర్వాయర్ కానీ అన్నీ కూడా D40 కానీ D39 కానీ D37 కానీ D25 కానీ ఇవన్నీ కూడా చెర్లు నింపాలి. ఇవన్నీ కూడా కావాలంటే ఆ యొక్క ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి కాలువ పుట్టంగండి నుంచి నల్గొండ వరకు 92 కిలోమీటర్ల లైనింగు అదేవిధంగా కాలువ వెడల్పు చేయాలంటే 1500 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని శాంక్షన్ చేపి నువ్వు అనౌన్స్ చేపి ఆ పని చేయి. అటు మెడికల్ కాలేజ్ కానీ అటు మెడికల్ కాలేజ్ కూడా ఆల్రెడీ మేము చేసిన దాని మీద వచ్చి నువ్వు ప్రారంభం చేసుకున్నావు, సంతోషం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గర నల్గొండకు శాంక్షన్ అయ్యి నడుస్తున్నది. 5వ సంవత్సరం అయిపోయి 6వ సంవత్సరం 6వ బ్యాచ్ వచ్చింది. 1000 మంది డాక్టర్లు, పీజీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మెడికల్ మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరు ఒక 500 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం శాంక్షన్ చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గర మెడికల్ కాలేజ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్కు నల్గొండ హాస్పిటల్కు ఒక 500 కోట్ల రూపాయలు, ఉదయ సముద్రం బాపనేలాంలకు ఒక 500 కోట్ల రూపాయలు, తర్వాత ఎస్ఎల్బిసి పుట్టంగండి నుంచి 92 కిలోమీటర్లకు 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అదేవిధంగా నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం ఒక 1500 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి అప్పుడు మాట్లాడు. నువ్వు పొద్దునట్టు లేవగానే 6 గంటలకే తాగి ఎవరిని పడతా అని నోటుకొచ్చినట్టు మాట్లాడు కాదు. నువ్వేం చేసినావు, నేనేం చేసినావు, నువ్వు 25 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను 2 సంవత్సరాలు ఏం చేసినావు, లెక్కలతో సహా ప్రూఫ్తో సహా పనుల కాడికే పోదాం, అక్కడికే పోదాం. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి గెలిపియండి, ఒక్కసారి ఆశీర్వదించండి, ఒక్కసారి దీవించండి అంటే దీవించిన ప్రజల కోసం 365 రోజులు అక్కడే ఉండి ఎవరి కష్ట సుఖాల్లో బాధల్లో పంచుకొని వాళ్ళకి అందుబాటులో ఉండి పనులు కంప్లీట్ చేసిన నువ్వు ఉరికితే దొరికేది లేదు, దొరికితే ఉరికేది లేదు. వస్తే ఆకాశంలో వస్తున్నావు, ఆకాశంలో పోతున్నావు. ఎవరన్నా రోడ్డు మీద దొరికితే ఆల్రెడీ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎప్పుడు ఫుల్ పవర్లు ఉంటున్నావు. ఎవరు నీకు చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా, నీ సవాల్ ఇస్తున్నా మీ తొలి వెలుగు ద్వారా. నల్గొండకి ఏం చేసినా మన ఇద్దరమే కూర్చుందాం, ఎవరు అవసరం లేదు. ఏమనంటే అవమానం మాటలు, గాయంతో నేనేంది అనే అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడే తప్పితే ఇంకొకటి లేదు. లేకపోతే నీ అంచర్లతోటి నాలుకలు గోపిస్తా, ఇంటికి వచ్చి తరిమి కొడతా, ఇట్లాంటి భయభ్రాంతులు చేసే మాటలు మాట్లాడించేదే తప్పితే నల్గొండ అభివృద్ధి కోసం కానీ నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ కోమటిరెడ్డి కానీ ఏమి చేయరు అనేది మీ తొలి వెలుగు ద్వారా నేను ప్రజలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. బంగారంలాగా 365 రోజులు ఇక్కడే ఉండి మాకు అనుక్షణం అనునిమిషం ప్రతి నిమిషం ప్రతి క్షణం మా కోసం పనిచేసే భూపాలరెడ్డిని మేము వదులుకొని కేసీఆర్ గారు ప్రతి నిమిషం మా కోసం ఆలోచన చేసే కేసీఆర్ గారి నాయకత్వం ఓడగొట్టుకొని వీళ్ళు పొద్దున్నేస్తే దావతులు తాగి తందనాలు ఆడేవాళ్ళని మరి గెలిపించుకున్నామని నల్గొండ ప్రజలు బాధపడతా ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు, మీ అంటే ఇదివరకు మాజీ మంత్రి మీ నల్గొండలో కానీ అటు సూర్యాపేట నియోజకవర్గంలో కానీ కొంత పర్యటిస్తూ రైతుల పొలాలు ఎండిపోయినాయి అని చెప్పేసి కూడా కొంత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయిపోతా ఉంది. అంటే గతంలో మీరు హయాంలో అంటే మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీ నల్గొండకు కానీ అటు సూర్యాపేటకు కానీ కోదాడకు కానీ వీటన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చినాయా అంటే ఇచ్చారా మీరు? ఆయన ఒక జిల్లా మంత్రిగా చాలా బాధ్యతాయుతంగా నల్గొండకు ఏ విధంగా ఎస్ఎల్బిసి ద్వారా నీళ్లు తీసుకురావాలి, మరి అదేవిధంగా మన కాళేశ్వరం ద్వారా ఏ విధంగా తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ కోదాడికి ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలి, తర్వాత మూసి ద్వారా ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలని ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆలోచన ప్రకారం ఏ క్షణంలో ఏం చేయాలనేది ఒక రైతు బిడ్డగా ఆలోచన చేసి నీళ్ళు ఇచ్చి
రావు అనుకున్నటువంటి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి బీడులు వారిన భూముల్లో నీళ్లు వారిచ్చి సస్యశ్యామలం చేసి పంటలు కలకలలాడిపించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పంటలు పండినాయి. ఇలా దేశముల్ని తెలంగాణ టాప్ అయింది. తెలంగాణలోనే నల్గొండ జిల్లా టాప్ అయింది. ఆ నల్గొండ జిల్లా టాప్గా పండించడానికి దగ్గర 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే స్థాయికి ఇలా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఇలా ఎస్ఎల్బిసి ద్వారా నీళ్లు D37 కానీ D39 కానీ D40 కానీ D25 కానీ లాస్ట్ చివరి భూముల వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా తుంగతుర్తి, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ కోదాడు, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ సూర్యాపేట, పెన్పహాడు, ఇవన్నిటికీ ఎండాకాలంలో కూడా మత్తలు వారించినాం, చెరువులు అలుగులు ఓపించినాం, పుష్కలంగా నీళ్ళు ఇచ్చినాం. రైతులే ఉండి మాకు నీళ్ళు ఆపితే బాగుండు, మా కోతలకు వచ్చినాయి జర ఆపరా అని ఎండాకాలంలో ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఆయన పోయి విన్నవించుకున్నటువంటి పరిస్థితులు. మొన్న ఆయన ఆడికి పోయినప్పుడు ఎక్కడైతే ఆ రోజు సార్ మాకు నీళ్లు కొద్దిగా ఆపితే బాగుండు అని ఎక్కడైతే ఉండి ఓ రైతు అడిగిండో అదే ప్లేస్లో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి ఏడుస్తుంటే ఆ రోజు ఆ బాధ అనిపించింది ఆయనకు. అయ్యో, నేను ఇంత కష్టపడి నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ విధంగా నీళ్ళు తీసుకొచ్చి పంట పొలాలు కాపాడి పంటలు పండించి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఇలా రైతుల కళ్ళల్లో నీళ్లు తీసుకొస్తుండ్రు అని బాధపడుతుంది. మరి జగదీశ్వర్ రెడ్డి గారి కళ్ళల్లో నీళ్ళు వస్తే కాంగ్రెస్ నాయకులు ఏలనగా సోషల్ మీడియాలో ఏలనగా మరి మీరు చూస్తూ ఉన్నారు. అది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రైతుల కళ్ళల్లో నీళ్లు తీసిన వాడు ఎవడు మిగిలాడు. రైట్. భూపాల్ రెడ్డి గారు, మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత క్యాబినెట్లో. మరి అలాంటి మంత్రి మీ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎందుకు నీటి ఎద్దడి వస్తూ ఉంది మరి మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు? ఉత్తమ మంత్రి, ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ఉత్తమ మంత్రి. ఏమన్నా టైంపాస్, ఏమన్నా విహార యాత్రలు తిరుగుతారు, హైదరాబాద్కి వస్తారు, తర్వాత మన గాలి మోటార్ తీసుకుంటారు, గాలి మోటార్ తీసుకొని గాలి మోటార్లో పోతారు, గాలి మోటార్లు వస్తారు, గాలి మోటార్లో పోతారు, ఎవరైనా పెడితే తింటారు, ఆ నుంచి మళ్ళీ గాలి మోటార్లు వస్తారు. ఇదే టైంపాస్. కానీ ఎక్కడన్నా ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయా లేవా, మన ప్రాజెక్టులలోకి రావాల్సినటువంటి నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, నిజంగా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, తెలంగాణకు సంబంధించినటువంటి సాగర్ ఆయకట్టు, కృష్ణా ఆయకట్టు కానీ, తర్వాత గోదావరి జలాలకు సంబంధించిన కాళేశ్వరం నీళ్ళు కానీ ఇవి పర్ఫెక్ట్గా వస్తున్నాయా వస్తలేవా, ఆంధ్ర పాలకులు మన నీళ్ళని దోసుకపోతలేరా, ఇవి ఒక్కనారన్నా రివ్యూ పెట్టిండ్రా అండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా? ఒక్కసారన్నా ఆలోచన చేసిండా? ఏ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, రేపు మరి ఎండాకాలం వస్తే మరి పంట పొలాలు ఎండకుండా ఏ విధంగా కాపాడుకుందామని ఎప్పుడన్నా రివ్యూ పెట్టి అధికారులతో చర్చించిందా? ఎన్నడన్నా మంత్రులందరూ కూర్చుండ్రా? ఎన్నడన్నా ముఖ్యమంత్రితో రివ్యూ మీటింగ్ అయ్యిందా? ఏం లేదు. బాధ్యత లేని ప్రభుత్వము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏముండదు, టైం పాస్ నడిపిస్తున్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము. ఎంతసేపు ఏ క్షణంలో ప్రభుత్వము పోతుందో, ఏ క్షణం మా దాంట్లో మేమే ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటామో, ప్రభుత్వం కూలగొట్టుకుంటే మళ్ళీ మాకు నష్టమవుతుంది, ఉన్నంత వరకే దీపం చక్కదిద్దుకోవాలని ఏ మంత్రికి ఆ మంత్రి పైసలు ప్రజల మీద దోసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఓ మంత్రమో 10 నుంచి 12%, 12 నుంచి 14%, 14 నుంచి 18% ఓ మంత్రి. ఇట్లా అడ్డగోలిగా కమిషన్లు వసూలు చేసుకొని కడుపులు నింపుకుంటున్నారు. ఆ సెక్రటరియట్ని కమిషన్ల ఏజెంట్ ఆఫీస్గా తయారు చేశారు. కానీ ఈ మంత్రులు ఈ తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ వాళ్ళు ఏం చేసే స్థితిలో లేరు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ప్రమాదము దగ్గర 10 రోజులు అవుతున్నా ఈనాటికి కూడా ఇంతవరకు కూడా దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఏమున్నా టైంపాస్గా చెప్తున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డి గారు అడిగిపోయి హరీశ్వరరావు రాలేదు, కేసీఆర్ రాలేదు.
మరి హరీశ్వరరావు మినిస్టర్ అండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు మీరు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద మాట్లాడితే, మేము ముందే వచ్చి ఆడికి వస్తే మీరు వచ్చి ఇట్లా చేసిరు అట్లా చేసిరు అంటారని ఆలోచన చేసి 6 రోజుల తర్వాత మీరు ఏం చేస్తలేరని తెలిసిన తర్వాత కనీసం అక్కడ పోయి కనీసం మేము ఆడికి పోతానన్నా మీలో చలనమన్న వస్తుందనే ఆలోచనతోటి మా యొక్క హరీశ్వరరావు గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మరి అక్కడికి ఎమ్మెల్యేలము, మాజీ ఎమ్మెల్యేలము, తర్వాత ఎమ్మెల్సీలము, తర్వాత అందరం కూడా ఆడికి పోతే కనీసం లోపడి కూడా రానియలేని పరిస్థితి చేసినటువంటి పరిస్థితి. ఇదే సంఘటనలో మీ మీద కూడా కొంత చేయి చేసుకునేటువంటి సందర్భం నెలకొంది అక్కడ అని చెప్పేసి మేము విన్నాం. ఎంతవరకు నిజం ఇది? ఆయన ఒక ఎస్పీ ఆయన నేను నెట్టేస్తే నువ్వు ఎక్కడ పడతావు అనే మాటలు కూడా మాట్లాడాడు. మీకు టీవీలలో కూడా వచ్చింది. అంటే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని నాకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, నేను ఒక దివ్యాంగుని ఏ విధంగా అవమానపరిచిందో మీరు టీవీలో కూడా చూసిండ్రు. ఈ విధమైనటువంటి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి, భరిస్తూ ఉన్నాం. ఓకే, సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, ఆ భగవంతుడు ఉంటాడు, ఆ భగవంతుడు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. కానీ అయినా ప్రజల కోసం ఎంత అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తిరగబడితే మా మీదకి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేసిరంటారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసిన అవలేయాలన, వాళ్ళు చేసినటువంటి అవమానాలు మరి ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. అయినా మేమేం బాధపడతలేము. కానీ అక్కడ ఎక్కడైతే 8 మంది అలా చిక్కుకొని పోయిండ్రో వాళ్ళని వెంటనే తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓకే యాక్సిడెంటల్ అవుతుంది, దాన్ని మేమేం స్టార్టింగ్లో తగిన చర్యలు తీసుకొని ఆ పనులు స్టార్ట్ అయినప్పుడే తగిన చర్యలు తీసుకుంటే ఈ సన్నివేశం జరగకపోయేది. కమిషన్ల కోసం, డబ్బుల కోసం తొందర అరీ బురి నిష్ణార్థుల సలహాలు తీసుకోకుండా, దాంట్లో ఉన్నటువంటి పెద్దల సలహాలు తీసుకోకుండా తొందర చేయాలని ఆలోచన చేసి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి తొందర పెడితే, సీఎం గారిని కమిషన్ల కోసం తొందర పెడితే ఆ జరిగినటువంటి సంఘటన. అంటే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట కూడా మీరు విన్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారనే వచ్చింది, ఏమని వచ్చింది, ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడతారు, నాలుక తిరుగుతలేదు నోట్లోకి వెళ్ళి నీరు వాటరు 2 వచ్చినందుకే ఆ సంఘటన జరిగిందట. నీరు వాటరు అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినాం అనేటువంటి ఒక పేరు కోసమే తొందరగా ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అంటురా? అయ్యో, అట్లా చేస్తే సంతోషం, అట్లా చేస్తలేరు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, కమిషన్ ఎట్లా తినాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు తొందర చేయాలి, ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. వాళ్ళ కడపెట్లా నింపుకోవాలి, రేపు మేము ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎంతసేపు ప్రజల సొమ్ము దోసుకునే పరిస్థితిలో ఉన్నారు, కానీ ప్రజలకు మేలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ ప్రమాదం జరిగింది, దురదృష్టవశాత్తు జరిగింది. 8 మంది దాంట్లో చిక్కుకుపోయారు. రెస్క్యూ టీంల వల్ల కూడా కావట్లేదు వెలికి తీయడం అనేది. రోబోటిక్స్ అంటే రోబోట్స్ని తెచ్చి కూడా ఇప్పుడు చేస్తామంటా ఉన్నారు. అసలు అవుతుందా అండి అంత, ఈ రోబోట్స్ దీనివల్ల అంత అవుతుందా? మరి అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా మా మీద బురద తగులుతారు. నిన్న ఆడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది హరీశ్వరరావు గారి మీద, తర్వాత కేసీఆర్ మీద ఏం మాట్లాడాడు. ఓకే, నీకు చేత కాకపోతే, నీకు పాలన చేసే ఆలోచన రాకపోతే సీనియర్లు అయినటువంటి వాళ్ళని సలహాలు తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఎక్కడైనా మనకు ఆలోచన తట్టకపోతే మనకన్నా సీనియర్లను లేకపోతే అనుభవజ్ఞుల్లో సలహాలు తీసుకుంటాం. కానీ నీకు ఆలోచనే లేదు, ఎంతసేపు నోటికి ఏది వస్తుంది కేసీఆర్ని ఏదో రకంగా మాట్లాడాలి, అవమానపరచాలనే ఆలోచనతో ఉన్నావు. కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వాల ఆలోచన తీసుకుందాం, గత ప్రభుత్వాల మంచిని తీసుకొని మరి ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు గతంలో మీ బీఆర్ఎస్ అధినేత మీ బాస్ కేసీఆర్ మాట్లాడారు, మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడారు. అసలు ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, నల్లగొండ ప్రజలకు ఏమాత్రం కూడా దీనివల్ల లాభం చేకూరదు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది.
మరి అలాంటప్పుడు సుమారుగా 3,900 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు ఎందుకు పెట్టారు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్? కాంగ్రెస్ పార్టీ 2005-6లో దాంట్లో ఉద్దేశపూర్వకంగానే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఆంధ్ర పాలకుల ఆలోచనతోటి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి కానీ అటు పోతిరెడ్డిపాడు కానీ రెండు ఒకటేసారి స్టార్ట్ అయినప్పుడు మరి ఎస్ఎల్బిసి ఏమో ఇంత నిర్లక్ష్యం అవుతుంది, పోతిరెడ్డిపాడేమో అంత ఫాస్ట్గా ఎందుకు కంప్లీట్ అయింది? ఆ రోజు ఇక్కడ టీబీఎం అక్కడ ఒక వేరే రకమైనటువంటి మిషను, ఇక్కడ ఒక వేరే రకమైనటువంటి మిషను. ఇక్కడ పెట్టినటువంటి టీబీఎం ఏదైతుందో, టనల్ బోరింగ్ మిషన్ ఏదైతుందో, అది పెట్టిన ఉద్దేశమే ఈ యొక్క ఎస్ఎల్బిసి కంప్లీట్ కావద్దు, నల్గొండ జిల్లా ప్రజలకు మరి అదేవిధంగా మహబూబ్నగర్ ప్రజలకు, అదేవిధంగా ఖమ్మం ప్రజలకు నీళ్లు రావద్దు, ఇది తెలంగాణ ప్రజలకు నీళ్లు రావద్దు అనే దురుద్దేశపూర్వకంగానే ఆ ప్రాజెక్టుని శంకుస్థాపన, ఇష్టం లేని ప్రాజెక్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి అల్ప 3,600 కోట్ల రూపాయలు అప్పుడింత ఖర్చు పెట్టి 10 ఏళ్లలో వాళ్ళు గంతవరకు తీసుకొచ్చిన తర్వాత అదే పోతిరెడ్డిపాడు ఆగ మేఘాల మీద దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. దాని మీద కూడా అదే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మరి కాంగ్రెస్ పెద్దలతో అలయన్స్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ పోతిరెడ్డిపాడు విషయంలోనే రాజీనామాలు చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. ఇది అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడేమో తొందరగా దోముకొని పోతున్నారు. ఈ పోతిరెడ్డి ద్వారా రేపు కృష్ణా జిల్లాలు, నల్గొండ జిల్లాకు కానీ, ఖమ్మం జిల్లాకు కానీ, వరంగల్ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ నష్టం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన చేసి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎస్ఎల్బిసి ఉద్దేశపూర్వకంగానే అది నష్టం చేసే ఆలోచనతో ఆ టీబీఎం పెట్టి ఆగం చేస్తున్నారని ఆ రోజే కేసీఆర్ గారు వివరించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిండు సభలో దాని మీద విశ్లేషణ చేసిన తర్వాత అప్పటికి తెలంగాణ ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి అటు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి టనల్ ఏదైతే బేరింగ్ అక్కడ పోయింది, ఇక్కడి నుంచి పోయింది, 2 బేరింగ్లు పోయినాయి. అప్పటికే అది ఆపేసిండ్రు. అప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి, ఎందుకంటే ఉద్యమం కోసం నీళ్ళ కోసమే తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితి ఏదో ఒకటి చేయాలి, దీని మధ్యలో ఆపితే ఎట్లా అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి జానారెడ్డిని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, మరి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అప్పటికి మినిస్టర్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళని కూడా పిలుచుకొని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరి ఈ పరిస్థితి ఉంది, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి ఆగిపోయింది, ఇప్పటికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు, అక్కడ బేరింగ్ పోయింది, ఇక్కడ బేరింగ్ పోయింది, దీన్ని ఇట్లనే ఆపేస్తే ఎట్లా అని ఆలోచన చేసి అప్పుడు మరి అఖిలపక్షం అందరూ కూడా కూర్చొని అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు దీన్ని ప్రారంభం చేద్దాము, ఏదో రకంగా ఇది మరి మెల్లమెల్లగానన్నా దీన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేసి ఇక్కడ 100 కోట్ల అక్కడ 100 కోట్ల రూపాయలు వెంటనే అడ్వాన్స్ ఇచ్చి పనులు ప్రారంభం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఎందుకంటే ఆనాడు కూడా వీళ్ళు చెప్పిన ఆ రోజు కారణం కూడా చెప్పిండ్రు, మనకు నీటి ఊట ద్వారా పనులు వేగవంతం జరిగాయి, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఈ టనల్ ఏది టీబీఎం ఏదైతుందో దాంతో నష్టం జరుగుతుంది, దాన్ని ఫాస్ట్గా చేయలేము, ఎందుకంటే ఇటు కాళేశ్వరం కానీ అటు పాలమూరు ఎత్తిపోతలు కానీ అవన్నీ కూడా టనల్ దగ్గర పాలమూరు మన కాళేశ్వరంలో దగ్గర 200 టన్నల్ కొట్టినాం. అదే పాలమూరు రంగారెడ్డి ఏదైతుందో అందులో కూడా 63 నుంచి దగ్గర 100 కిలోమీటర్ల టనల్ కొట్టినాం. ఫాస్ట్ మిషనరీ ఉండే. ఇదేమో అట్లా లేదు, పెట్టినప్పుడే దాన్ని మళ్ళీ వెనక తీసుకొద్దామంటే వెనక తీసుకొచ్చే పరిస్థితి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని సైడ్ చేసి అలానే క్లోజ్ చేయాలి. ఆ పరిస్థితిలో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆలోచనతో తెచ్చినటువంటిది కాబట్టి ఇక దాన్ని అక్కడనే వదిలేయకుండా మెల్లమెల్లగా అయినా దాన్ని ఏదో రకంగా ఆ ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేద్దామనే ఆలోచనతోటి ఒకవేళ అక్కడికి ఆపేస్తే ఇది అన్యాయం, మళ్ళీ ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని ఆలోచన చేసి దాన్ని ఏదో రకంగా పూర్తి చేసుకుందామని ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో
దగ్గర దగ్గర ఈ 10 సంవత్సరాలలో 3,900 కోట్ల రూపాయలతోటి 12 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నిన్న మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినండి? ₹1 ఖర్చు పెట్టలే, పనులే జరగలేదని మాట్లాడతారు. ఒక మంత్రిగా, ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా కామన్ సెన్స్ లేదా? ఆ రోజు వాళ్ళే అధికారులు, ఈరోజు వీళ్ళే అధికారులు కదా. కామన్ సెన్స్ లేదా? ఎంత పని అయింది, ఎన్ని డబ్బులు ఖర్చు అయింది, ఏంది అనే ఆలోచన లేదా? అంత దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లా? తింటలేరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? తింటలేరా? ప్రజలకు తప్పుదోవను పట్టించేది చెప్పండి. అప్పుడు 3,600 కేసీఆర్ గారు చెప్పలేదా? 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి 10 సంవత్సరాల్లో. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాము. ఇది మోసపూరితమైనటువంటి ప్రాజెక్ట్ అని మీకు చెప్పి పనులు స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక దురదృష్ట పరిస్థితి ఏర్పడింది. అటు ఖమ్మంలో ఉన్నటువంటి పెద్దవాగు కానీ, సుంకిశాల కానీ, ఈ ఎస్ఎల్బీసీ ఘటన కానీ, ఇవన్నీ కూడా ఆయన వల్లనే జరిగినాయి అని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది? అది కాళేశ్వరం ఏమైందని? అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అబద్ధపు మాట, అబద్ధపు సృష్టి. అది ఏమైందాడ? ఏం కాలే. అసలు కాళేశ్వరం కూలిపోయింది, అలాగే అయ్యపోయింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మరి మల్లన్న సాగర్ తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి కదా, నడుస్తుంది కదా. మీకు చేతగాక మీరు వ్యవహారం చేసుకోక దాన్ని నడిపేయలేక మీరు చేస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కాలే, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మీరు నిర్లక్ష్యం చేసినా మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు కాళేశ్వరం ద్వారా తుంగతుర్తికి, కోదాడుకు, తర్వాత మా చిట్యాల మండలానికి కూడా నీళ్ళు వచ్చినాయి. అట్లనే మళ్ళా దాంట్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా చేసి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మన రైతులకు నీళ్ళు ఇస్తాం కాళేశ్వరం ద్వారా. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో అబద్ధపు ప్రచారం తప్పితే ఇంకేం లేదు కాళేశ్వరము. ఇవి సుంకిశాల కానీ, తర్వాత పెద్దవాగు కానీ, తర్వాత ఎస్ఎల్బీసీ కానీ, ఇవి కుట్రలు గత ప్రభుత్వాలు చేసి మిగిలిచినవన్నీ కూడా మేము కంప్లీట్ చేసినాం కదా. నెట్టంపాడు కానీ, తర్వాత వేరే వేరే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసినాం కదా. ఇప్పుడు మీ బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నల్లగొండ వరకు, అటు భువనగిరి, ఆలేరు ఈ మండలాలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా కేవలం ఇసుక దందా కోసం, వాళ్ళు ఇసుక అమ్ముకొని డబ్బులు చేసుకోవడం కోసం మాత్రమే నీళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజమే? 100% నిజమే కదా. 100% నిజము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం, డబ్బు కోసం వచ్చినటువంటి ప్రభుత్వం. ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బు మీద ప్రేమ ఉంది. అటు భూముల మీద కానీ, అటు ఇసుక దందా మీద కానీ, అటు కమిషన్ల మీద కానీ, ఈ దందాతోటి డబ్బులు సంపాదించుకుంటానికే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం నడుస్తుంది. కానీ ఈ తెలంగాణ ప్రజల కోసం ఎలాంటిది కూడా అభివృద్ధి కోణంలో పోతలేదు. రైట్. ఈ రోజున పిటిషన్ అంటే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలాగే మీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి ఏదైతే రిట్ పిటిషన్ ఉందో, పార్టీ ఫిరాయించినటువంటి జంపింగ్ ఎమ్మెల్యేస్ మీద 10 మంది ఎమ్మెల్యేస్ మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోబోతా ఉన్నారు ఆ 10 మంది ఎమ్మెల్యేలు? 100% సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది. అది సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకు సాగుతాము. మేము కోరుకునేది, మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కోరుకునేది ఏంటంటే, ఆ 10 మంది ఏదైతుందో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ రేపు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో ప్రజల తీర్పు ఏందనేది చూపిస్తారు. నిన్న జరిగింది కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఈ తెలంగాణలో వ్యతిరేకం వచ్చింది కదా. ఆ విధంగానే రేపు ఉప ఎన్నికలు వస్తే కూడా కేసీఆర్ నాయకత్వంలో 10కి 10 సీట్లు గెలిచే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పెట్టుబడి సాయం ఉంది, భరోసా. కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కింద 10,000 ఇస్తే నువ్వు భరోసా అని పేరు పెట్టి మోసపు మాట పెట్టి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వాలి, ఎగ్గొట్టినాం. మరి రైతులకు రుణమాఫీ 1,00,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు. 1,00,000 కాదు, 1,00,000 ఇస్తే తీసుకుంటే అయిపోయింది కదా. మళ్ళీ పోయి మీరు 2 లక్షలు తెచ్చుకోకపోతే నేను ప్రభుత్వంలో రాయన 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఎంతమందికి చేసినాం? 30% మందికి అయింది, 70% మందికి కాలే.
వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు, కర్రు కాల్చి వాత పెడుతుంది. మరి అదేవిధంగా ఆసరా పెన్షన్ వాళ్ళు 2000 కేసీఆర్ 2000 ఇస్తారు, మేము వస్తే 4000 ఇస్తామని మాట్లాడిండు. ఇదే కోమటిరెడ్డి మాట్లాడండి, ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి 4000 అని మరి నాలుక తీరకుండా మాట్లాడండి కోమటిరెడ్డి వెంకరెడ్డి. 4000 ఇస్తుండ్రా? 4000 ఇవ్వకపో ఈ 2000 3 నెలలు ఎగ్గొట్టిరు. మరి అదేవిధంగా మహిళల కోసం 1 కోటి మంది మహిళలకు 2500 లెక్కబట్టి ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు 1,00,000 ఇస్తున్నారు, మేము తులం బంగారం ఇస్తాం దాంతోపాటు అన్నది ఇచ్చిర్రా? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇట్లా ఎన్నో రకాలుగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, తర్వాత ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, తర్వాత విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దాన్ని తాచారం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, తప్పించుకుంటూ, ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీశ్వరరావు మీద, వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒకటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇలా ప్రజల మధ్యలో విలన్గా నిలబడ్డావు రేవంత్ రెడ్డి. రైట్. మీరు మహిళలు అన్నారు కాబట్టి అడుగుతున్నా, మొన్న జరిగినటువంటి వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము అని చెప్పేసి, సబ్సిడీ ఇస్తున్నామంటే కొంతమంది మహిళలు రావట్లేదు అని చెప్పి ఇలా చేతులు ఊపినటువంటి సందర్భం ఉంది. వాళ్ళని కావాలనే బీఆర్ఎస్ నేతలే తీసుకెళ్ళి ఆ సభలో కూర్చోబెట్టి అలా చెప్పించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? నిజంగానే వాళ్ళే చెప్పాలి. ఇక రేపటి నుంచి ప్రతి మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఇక ప్రజలందరూ బీఆర్ఎస్ వాళ్ళే. ప్రజలందరూ కూడా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటి రికవరీ చేసుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏముండే, ఈనాడు రేవంత్ రెడ్డి గారి అబద్ధం మాటలు ఏముండే అనేది ప్రజలు ఆలోచన చేసి, ఏ మీటింగ్లో పోయినా ప్రజలే కదా, ఇక్కడైనా అక్కడైనా ప్రజలే కదా, ప్రజల మనసుల్లో ఉన్నది. ఏ మీటింగ్కి వచ్చినా, రేపు రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్కి వచ్చినా, కోమటిరెడ్డి మీటింగ్కి వచ్చినా, ఎక్కడ వచ్చినా ప్రజలు తిరగబడతారు. ప్రజలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు పోతే తరిమి వెంటాడి ఉరికిచ్చే రోజు వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు 420, మీరు ఇచ్చిన అబద్ధాలు 420. ఆ 420 ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఆ 420 చేస్తలే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు తరిమి కొట్టే రోజు వస్తుంది. రైట్. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని మార్చడానికే, ముఖ్యంగా ముఖ్యమంత్రిని మార్చడానికే మనకు మీనాక్షి నటరాజన్ అనే ఆవిడ ఇక్కడికి వచ్చింది. ముఖ్యంగా ఇదంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగానే మీనాక్షి అనేట ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మారుస్తారంటారా? అది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీలో మార్పులు, తర్వాత మోసాలు, అబద్ధాలు ఇవన్నీ కొత్త. ఇదివరకు మార్చలేదా? 5 ముఖ్యమంత్రులు మార్చలేదా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడేం కొత్త, ఇప్పుడేం ఆశ్చర్యము? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మారుస్తుందంటే దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా మారుస్తుంది. గతంలో 5 రోషేని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని, తర్వాత ఇట్లా మార్చలేదా? అట్లనే రేవంత్ రెడ్డిని మారుస్తారు. స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో కూడుకున్నటువంటి ప్రభుత్వం నిలబడదు. ఈడ ఖచ్చితంగా మారుస్తారు. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కావాలో అన్ని ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతాయి. గతంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇట్లాంటి మార్పులు జరగలేదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అబద్ధ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మార్పుల పార్టీ. ప్రజలు ఏదో అనుకున్నారు, మార్పు అంటే ఏదో మార్చి మా కడుపులు నింపుతారు అనుకున్నారు. కానీ ప్రజల కడుపులు మారుస్తున్నారు. ఆ మార్పు, ఈ మార్పు అనేది ఇప్పుడు ప్రజలు గ్రహించి రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతుంది. రైట్. మోడీ గారినేమో ఆయనకేమో కితాబ్ ఇస్తూ సెంట్రల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్గా ఉన్నటువంటి బండి సంజయ్ని కావచ్చు, కిషన్ కుమార్ రెడ్డిని కావచ్చు, కిషన్ రెడ్డిని కూడా ఈయన విమర్శిస్తూ ఉన్నారు. ఒక సైంధవుడిలాగా తెలంగాణకి నిధులు తీసుకొస్తా అంటే అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు
సెంట్రల్ అంటే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సెంట్రల్ నుంచి నిధులు ఇస్తా అంటే ఈయన అడ్డుకోవడానికి చేతనవుతుంది అంటారా? ఈయన 15 నెలల నుంచి అయ్యే మాట్లాడుతుంది కదా, బడే బాయ్ చోటే బాయ్ అని. ఈయన మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. వాళ్ళ పార్టీ కిషన్ రెడ్డి, వాళ్ళ పార్టీ బండి సంజయ్. వాళ్ళని విమర్శించినాక ఈయన దగ్గరికి రాణిస్తారు. ఓకే, మొన్న పోయిండు దెయ్యాన్ని కాళ్ళ మీద పడ్డాడు, ఏమైనా వచ్చినాయా, ఏమైనా చేసిండ్రా? వాళ్ళే స్వయంగా చెప్పిండు కదా, మీరు ప్రభుత్వాన్ని మన కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన మీ రాష్ట్ర వాటా కట్టండి, అప్పుడు చూద్దామన్నాడు కదా. కాబట్టి ఎన్ని ఆ కేసుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ పార్టీ నిన్ను ఏడబెట్టాలనో గాన్నే పెడుతుంది. బీజేపీ పార్టీ నువ్వు ఏ విధంగా జోకినా 5 కిలోలు 10 కిలోలు జోకినా నిన్నేం దగ్గర రానియరు. నీ కథ ఒడిసింది, కాంగ్రెస్ పార్టీ కథ ఒడిసింది. ఈ తెలంగాణలో ప్రజలు కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే అంత బాగుండు. ప్రజలందరూ కూడా బాగా విసుగుతోటి ఉన్నారు. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతే అంత మంచిది అనే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, గులాబీ జెండాని కోరుకుంటున్నారు. గులాబీ జెండా కింద బాగుపడాలి, మేము సంతోషంగా ఉండాలి, మాకు రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏ క్షణంలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ జెండా కారు కొడితే గెలవబోతుంది. రైట్, థ్యాంక్ యూ భూపాల్ రెడ్డి గారు. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి ఈ యొక్క స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు కూడా. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నల్గొండ ఎక్స్ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ విజయ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.